ఇందాక చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సొంతంగా బయటకు వచ్చేసి ఒకే కులాన్ని ఎంత పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి అధికారానికి వచ్చే అవకాశాలు లేవు కదా, తర్వాత కూడా ఉండదు. ఏ రాజకీయ పార్టీ కన్నా ఒక కులం ముందు వస్తే పూర్తిగా ఈ కులానికి సంబంధించిందంటే ఆ రాజకీయ పార్టీని ప్రజలు ఆదరించరు. కానీ రాజకీయ పార్టీలో డామినేషన్ ఉండొచ్చు, నాయకులు ఉండొచ్చు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కాపు కులానికి సంబంధించి ఒక ప్రముఖ నాయకుడు, ఈజ్ ఎ సెలబ్రిటీ. అంత నాయకుడు కాపు కులాన్ని ప్రాతినిధ్యం వహించే నాయకుడు ఇంకెక్కడ ఏ రాజకీయ పార్టీని కూడా అంత పెద్ద ఎత్తున లేరు. సహజంగా కులస్తులు ఆయనతో నడిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు అధికార పార్టీకి షాకుల మీద షాకులే కాకుండా ముద్రగడ పద్మనాభం గారు లాంటి వాళ్ళు ఒక సీనియర్ నాయకులు, నిజాయితీ గల నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆలోచన పడ్డారంటే ఈ రాజకీయ పార్టీ అధికారంలో ఉండే పార్టీ పరిస్థితులు బాగలేవు అనేది వాళ్ళకి అర్థమైంది. కాబట్టి వారు ప్రత్యామ్నాయ పరిస్థితులు చూస్తున్నారని అనుకుంటున్నాను. ఒకటి, చంద్రబాబు నాయుడు గారైనా ఒక్క కులంతో నడవలేదు, జగన్మోహన్ రెడ్డి గారైనా ఒక్క కులంతో నడిచే అవకాశం లేదు. కాబట్టి నా అభిప్రాయం ఏంటంటే కేవలం ఒక కులాన్ని, భారతదేశం ఎక్కడా కూడా జరగలేదు, ఒక కులాన్ని తీసుకుని ముందుకెళ్లి రాజకీయాల్లో ఆ కులమే డామినేట్ చేయాలి, ఆ కులమే ఏలాలంటే అది అసాధ్యమైన విషయం, అది జరగదని నేను. రైట్. వెంకటరెడ్డి గారు ఏమంటారు? టైగర్ నా వాయిస్